Hello guys, welcome back to my YouTube channel BTech Amma. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనం దాగుడు మూతలు ఆడుకోవడానికి 4 స్తంభాలను చోటుకి వెళ్తున్నాం. సో మీకు తెలిసిపోయి ఉంటుంది కదా చార్మినార్. సో పదండి అక్కడికి వెళ్ళి కలుద్దాం. అండ్ ఆటో అయినా బస్సు అయినా లారీ అయినా క్యాబ్ అయినా ఏ రాయితో కొట్టుకున్నా ఒకటే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు నన్ను కట్టుకోమని చెప్పకండి అలాగని. అండ్ ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ ఇద్దాం చిన్నపిల్లలకి ఒకసారి ఎలా ఉంటుందో. చూడు బుజ్జి చీటి కన్నా బంగారం ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇంకా కార్ డ్రైవర్ బుర్ర తినేయాలి మన క్వశ్చన్స్ తో. అక్కడికి వెళ్తే మీరు ఇనార్బిట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కిలో బీచ్ కనిపిస్తుంది. ఓకే వచ్చిన పని ఏదైనా సరే కరెక్ట్ 12 అయితే మనకు పడిపోవాలి. సో పదండి వెళ్ళి తినేద్దాం. ఏదో హోటల్ షాతిద్ అంట. ఇదిగోండి చేపలను చోటు కూర్చోచ్చు. ఏ మాత్రం ఆర్డర్ లేట్ అయినా సరే ఈ చేపలు కోసుకొని తినేద్దాం. ఈ లోపు మనం ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే కాస్త ఫోటోలు వీడియోలు ఇప్పుడే తీసేసుకోవాలి కంప్లీట్గా. మధ్యలో ఈ రొమాన్స్ ఒకట్రా బాబు. మనకి ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ ఫుడ్ అనేది మనమే ముందు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే రెస్ట్ కొంచెం లాస్ట్లో ఏదైతే మిగిలిపోయిందో వేరే వాళ్ళు బేగా తినేసి వేసుకునే ఛాన్స్ ఉంటుంది కనుక మన ఫోకస్ అంతా ఫుడ్ మీదే చేద్దాం ఇప్పుడైతే. అండ్ అంతా అయితే అయిపోయింది. ఇప్పుడు ఎవరిని అడిగినా ఎవడో మనం ఖాళీ కూర్చోం కదా. సో అదొక పనులు ఏమైనా ఉంటే ఇప్పుడు అనేది చేద్దాం మనం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంక చేసిన చాలు. వెళ్ళకపోతే నిజంగా నా గిన్నెలన్నీ తోమిచేస్తారు. వీళ్ళు చూడండి మనం అందరూ షాపింగ్ చేసి బ్యాగులు ఇంటికి కట్టుకెళ్తాం. వీళ్ళు మాత్రం ఎక్కడే ఉండిపోయారు చేతిలో పట్టుకొని. అండ్ ఫైనల్లీ వచ్చేసాం. బట్ రాంగ్ టైంలో వచ్చాము ఎండ వల్ల. సో అక్కడే ఉన్న చౌమహల్ ప్యాలెస్ అనేది మనం వచ్చేసాము. అండ్ మన బ్లాగ్కి ఇంట్రడక్షన్కి ఇంక సంబంధం ఉండదు. ఎందుకంటే ఈ బ్లాగ్ మొత్తం ఈ ప్యాలెస్ గురించే ఉంటుంది. అండ్ టికెట్ కౌంటర్ టికెట్ 100 రూపాయలు అంట. చాలా ఎక్కువనే అనిపించింది. బట్ మనం వన్ టైం ఒకసారి విజిట్ చేయాలి కదా అని చెప్పేసి తీసుకున్నాము. 5కి 500 వేస్ట్ ఏమో తెలియదు, చూద్దాం. అండ్ లెట్స్ గో. ఇది ఆ స్ట్రైట్గా వెళ్తారు అందరూ. మనకు కొంచెం ఎక్స్ట్రా కదా, మనం ఖచ్చితంగా చూడండి ఇటే వెళ్తాం. ఇంకో అలాగే వెళ్తాము. ఒక్కొక్కరికి సిగ్గులు ఉండవు. వైపు వచ్చాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో. వచ్చిన పని అనేది మర్చిపోయి మధ్యలో ఈ ఫోటోలు వీడియోలు హాయ్ బాయ్లు ఇవే ఇప్పుడు మనకి. ఇక్కడేవో డెకరేషన్స్ చేస్తున్నట్టున్నారు చౌమహల్ ప్యాలెస్లోని. నాకు తెలిసి ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారేమో. అండ్ ఫైనలీ దిస్ ఇస్ చౌమహల్ ప్యాలెస్. సో ఇక్కడ ఎవరిదో పెళ్లి జరగడం వల్ల డెకరేషన్స్ వల్ల ముందుకనేది ఎలా చేయలేదు. అండ్ దిస్ ఈజ్ చౌమహల్ ప్యాలెస్. నిజంగా ఇలాంటి ప్యాలెస్ల్లో పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. దానికన్నా ముందు డబ్బులు ఉండాలి. అవి మన దగ్గర లేవు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నోరు మూసుకొని విజిట్ చేసి కంప్లీట్గానే ఎలా వచ్చామో అలా అనేది ఇంటికి వెళ్ళిపోదాం. ఏదైనా ఇది మంచి ప్లేస్, ఇక్కడ ఫోటోలు దిగాలనే ప్లేస్ ఒకటి ఉంటే చాలు. ముందు ఒక ఫోటోగ్రాఫర్ లాంటి ఫ్రెండ్ ఎత్తుకొని ఇంకా 4, 5, 6, 7 ఫోటోలు దిగడమే. ఇంకా ఇప్పుడైతే ఇంక లోపలికి వెళ్దాము. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కడైనా తప్పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ అయితే వాళ్ళు ఇంకో వైపు వెళ్ళాము. అండ్ ఇప్పుడు మనం వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అక్కడికంటే వెళ్ళాలి. ఇవన్నీ లేకుండా అక్కడే 2-3 ఫోటోలు తగ్గించుకుంటే అందరం కలిసి వెళ్తాం కదా. ఇవే మనకు పోవు ఇంకా జన్మకి. ఇదే ఎంట్రన్స్ లోపలికి. అండ్ ఫైనల్లీ వీఆర్ ఇంటు ది చౌమహల్ ప్యాలెస్. జనరల్ గా మన ఊర్లో ఒక గుడి కడితేనే వాళ్ళకి దండేసి పూజలు చేసేస్తాము. సో అలాంటిది ఎంత పెద్ద ప్యాలెస్ కట్టడంటే రూమ్ ఉండాలి కదా. అదే ఈ రూమ్. ఎవరు అలీఖాన్ అంట చూడండి, ఇతనికే ఆ రూమ్. నేనేం యాక్ట్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నాను ఏం పెట్టారో తెలుసుకుందామని. అండ్ అదే ఆ ప్యాలెస్ ఫోటోలు జస్ట్ అక్కడ అనేది నార్మల్ గా పేస్ట్ చేశారు ఇన్ఫర్మేషన్ కోసం. చూడండి ఇక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. అత్తారింటికి దారే సినిమా గుర్తుంది కదా, అందులో లాస్ట్ కూర్చున్నారు కదా, ఇదే అనుకుంటాను కానీ కాదు. ఈ ఒక్క ప్యాలెస్ చూడడానికి 100 రూపాయలు తీసుకున్నారు. ఇంకెలాంటివి 4-5 చూడాలంటే ఇంకో 400 అవుతాయి. వీళ్ళు ముందుగానే గమనించినట్టున్నారు. అందుకే 4 బాక్సుల్లో సర్దేసి మధ్యలో పెట్టేశారు. ఇదే మంచిది అనిపించింది నాకు కూడా. ఇగోండి ప్లీజ్ డోంట్ టచ్ అన్నారు. ఇలాంటివి మనకే ఎందుకంటే ఇగో పక్క చూడండి నిజంగా నల్లగున్నది. మనకు కానీ టచ్ చేసే పాసిబిలిటీ వేస్తే పక్కన ఉన్నట్లు కూడా నల్ల చేసేస్తాం. అందుకే ఇలాంటివి మన కోసమే ఇవన్నీ. అలాగని అన్ని రూల్స్ మనం పాటించాం కదా, అదే మన హ్యూమన్ సైకాలజీ. ఇక్కడ అక్కలు చూడండి కాలేజ్లో ఒక్క ప్రెజెంటేషన్ ఇవ్వమంటే ఎవరో, అలాంటిది ఇక్కడ అక్క ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది ఇంకొక అక్కకి. ఇంకా పదండి ఇంకా చూడడానికి అనేది వెళ్దాం అక్కడే ఉండిపోకుండా. అండ్ మా బుడిది ఏడుస్తుంటే ఇంకా ఫోటోలు చూసి మీ అమ్మ మీ నాన్న మీ ఫ్యామిలీ ఫోటో అని చెప్తున్నాను నేను అక్కడ.
చూడు చూడు మళ్ళీ తగ్గిలు తగ్గిలు ఇదో తాత నాన్న మీ అమ్మ ఇంకొక ఇంగ్లే ఇదో మీ ఫ్యామిలీ ఫోటో నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నేను మా ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటే చూడడానికి ఒకటి కూడా రాడు మా ఇంట్లో తప్ప. అలాంటిది నేను వీళ్ళ ఫ్యామిలీ ఫోటోలు చూడడానికి 100 రూపాయలు బయట కట్టుకొని వచ్చినట్టుంది నాకైతే లిటరల్లీ. ఈ చౌమాలా ప్యాలెస్ అనేది నాకు తెలిసినంత వరకు నైట్ టైం అనేది చాలా బాగుంటుంది, బట్ నైట్ టైం విజిట్ ఇవ్వలేదు. సో బట్ ఏంటంటే ఇది 1 టైం విజిట్, ఓన్లీ మ్యూజియం టైప్, ఓన్లీ అలా చూసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. సో మనం కూడా వెళ్ళిపోదాం బయటికి. ఓహో ఇంకా అవ్వలేనట్టుంది, ఇంకా పైన ఏవో ఉన్నాయి. సో పదండి పైకి కూడా వెళ్దాము. ఇక్కడేమున్నాయో నాకు తెలిసి ఇక్కడ కూడా మ్యూజియమే కనుక అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగే చూసుకుంటూ వెళ్ళిపోదాం పదండి. ఇదేదో హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ అంట, పదని చూద్దాం లోపల ఏముంటాయో అన్ని. ఓహో ఈ రూమ్ లోనైతే అందరూ వాళ్ళు మళ్ళీ కొందరు చిత్రకారులు ఉంటారు కదా, వాళ్ళందరూ గీసిన చిత్రాలు ఇక్కడ పెడతారు. మీరు దయచేసి ఊపిరిలో కార్తీక్ గారు తీసిన లాంటి ఫోటోలు తెచ్చి ఇక్కడ పెట్టమని అడగండి, అలాంటివి పెట్టరంట. ఎందుకంటే నేను కూడా అలాంటి చిత్రకారుని, ఇక్కడ అలాంటివి పెట్టను అన్నారు. మరి మనకు డబ్బులు వేస్ట్ అంత గీసి కష్టపడి. అండ్ ఇది వచ్చేసరికి హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాకరీ అంట. సో ఇక్కడ అన్ని పింగాణి కప్పులు ఇవే ఉంటాయి. ఇవి చూడగలని నాకు ఒకటే అనిపించింది, ఇంట్లో ఎలాగా కప్పులు లేవు, 2-3 అడుగు వెళ్ళిపోతే పనికొస్తాయి కదా అనిపించింది. కానీ అన్నింటికి డోర్లాగా గ్లాసులు ఇస్తారు, ఒక్కటి కూడా తీసుకెళ్ళడానికి అవ్వదు. కానీ చాలా బాగున్నాయి. ఇంకెలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడానికి కొందరు చైనా వాళ్ళ కనిపించే కొరియన్ ఆంటీలు వస్తారు. ఇక్కడ చూడండి ఒక ఆంటీని అయితే మాత్రం పింక్ కలర్ వేసుకొని ఉంది. ఆంటీ తెల్ల జుత్తు వేసుకొని ఫోటోలు తీసేస్తుంది. ఇంకా ఇవి కూడా డోంట్ టచ్ అంట, ఇవి కూడా మనం ముట్టుకోకూడదు. ఇవి ఎవరికి కావాలి నా నాయన, మనకెందుకులేండి ఇవన్నీ. మోసుకెళ్తే ఇరిగిపోతాయి. ఇక్కడ చూడండి నిజంగా చాలా బాగుంది ఇక్కడ నుంచి మాత్రం. కానీ ఒక్కటి ఏంటంటే లైట్స్ కూడా ఉండుంటే ఇంకా చాలా బాగున్నాను. బట్ డే టైం అనేది అవి ఆన్ చేయరు అనుకుంటాను. ఇంకా ఐ థింక్ ఇదే లాస్ట్ అనుకుంటా, ఈ హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాకరీ లాస్ట్ అనుకుంటాను. అండ్ మొత్తం చార్మినార్ అనుకుని ఇక్కడికి వచ్చాము. సో పదండి అక్కడికి వెళ్దాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాయ్.